ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడల్లా మిస్ అవ్వకుండా తెచ్చుకునే ఒకే ఒక్క ఐటెం ఈ నిమ్మకాయలండి. అక్కడ తోటలు ఉంటాయి కదా, నిమ్మకాయలు అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తారు. మాకైతే నిమ్మకాయలు వచ్చేసి డజన్ కూడా ఇవ్వరండి, 10, 50 రూపాయలు అనమాట. ఇక నేను అక్కడి నుంచి నిమ్మకాయలు తెచ్చుకున్నాను కదా, ఆ తర్వాత రోజు అయితే కోసేసి ఉప్పులో వేసుకున్నాము, పచ్చడి అయితే ఉంటుందని చెప్పేసి. అందరం కూడా తల ఒక కవర్ తీసుకున్నామండి. అక్కడైతే తోటలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తక్కువ రేట్ అనుకుంటా. చాలా మంది అక్క నువ్వు కూడా వీడియోలో కనబడు అనేసి అడుగుతున్నారండి. నాకు వీడియోలో కనబడడం అంటే కొంచెం సిగ్గండి, నేను అంత అందంగా కూడా ఉండను, అందుకని చెప్పేసి నాకు కొంచెం సిగ్గు అనమాట. సరే మరి మీకోసం తప్పదు కదా, నేనైతే వీడియోలో కనబడుతున్నాను, ఎంత సిగ్గైనా. మరి నేను ఎలా ఉన్నానో మీరు కూడా చెప్పండి. యూట్యూబర్ అన్నాక కనపడకుండా వీడియోస్ చేయడం అనేది చాలా కష్టము. ఇక నేను ఒక్కొక్క ఆయని 4 ముక్కల కింద కోసేసుకున్నానండి. అలా కోసేసుకుని ఉప్పులో అయితే వేసుకున్నాను. ఈ నిమ్మకాయ పచ్చడికి ముక్కలు 4 కప్పులు అయితే ఉప్పు మాత్రం 1 కప్పుతో వేసుకోవాలండి, అది కొలత అనమాట. ఇక నేను మీకు చాలా వీడియోల్లో అడుగుతున్నానండి, మీరు ఎవరు లాస్ట్ వరకు చూడట్లేదు అనుకుంటా. కనీసం ఇప్పుడైనా చూసి నాకు కరెక్ట్గా సమాధానం ఇవ్వండి. నేను దేవుడి దగ్గర మొత్తం ఈ రకంగా రెడీ చేసుకున్నానండి, మీకు లాంగ్ వీడియోలో చెప్పాను. ఇక దేవుడి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏమెయ్యాలనేది నాకు అర్థం కావట్లేదు. స్టిక్కర్స్ ఏమన్నా అంటిద్దామంటే ఆ గోడకి అస్సలు ఉండట్లేదండి. మీకన్నా ఏమన్నా తెలుసుద్దేమో, మీరు కనీసం నాకు ఐడియా ఇస్తారని నేను అడుగుతున్నాను లాంగ్ వీడియోలో. కానీ మీరు ఎవరు అంతవరకు చూడట్లేదు అనుకుంటా. ముగ్గులు అయితే పెట్టాను కదా, కానీ దేవుడి దగ్గర ఇంకొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక నిమ్మకాయలన్నీ ముక్కలు కోసేసుకున్న తర్వాత రసం కోసం ఒక 5-6 నిమ్మకాయలు అట్టి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కలిపేటప్పుడు మనం ఇలా రసాన్ని పిండుకోవాలన్నమాట. అలా అయితే జ్యూస్ ఎక్కువగా ఉంటుంది పచ్చట్లోను. ఇక ఉప్పు అయితే కొలతలు చెప్పాను కదా, అలా వేసేసుకుని నేనైతే జాడీలో వేసేసుకుంటున్నాను.